కవచకుండలాలిచ్చి శక్తి బదులుగా తీసుకున్న మన బిజినెస్ మ్యాన్ కర్ణుడు గురించి కొంచెం మాట్లాడుకుందామా? కొంతమంది అంటుంటారుగా, ఇచ్చిపుచ్చుకోవడం అనేది వ్యాపారం అవుతుంది గానీ, దానం ఎలా అవుతుంది అని. ఓకే. ఈ వీడియో ఎండ్ వరకు చూడు. కర్ణుడి కవచకుండలాలు, ఇంద్రుడి శక్తి అస్త్రం అన్న వాటిపై నీకొక క్లారిటీ అనేది నేనిస్తాను. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది కర్ణుడు అసలు ఏ విధంగా దానం చేసేవాడు? ఐ మీన్ అసలు కర్ణుడు ఎవరికి దానం చేసేవాడు? ఏ సమయంలో దానం చేసేవాడు అని. సూర్యోదయం సమయంలో కర్ణుడు సూర్యభగవానుడిని ఉపాసన చేసేవాడు. ఆ సమయంలో బ్రాహ్మణులు వచ్చి యాచిస్తే తను ఇవ్వగలిగిన దేనినైనా సరే దానంగా ఇచ్చేసేవాడు. దీనిని కర్ణుడు ఒక వ్రతంగా చేసేవాడు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఏమిటి? మన దగ్గర ఉన్న విలువైన వస్తువు ఆర్ సంథింగ్ ఇచ్చి దానికి బదులు దానికి సమానమైన విలువ గల వస్తువు లేదా ధనము లేదా మరింకేదైనా సరే తీసుకోవడం. ఇక్కడ మనం ఇచ్చిన దాని విలువ మరియు మనం తీసుకున్న దాని విలువ సమానంగా ఉంటాయి. మరి కర్ణుడు ఇచ్చిన దాని విలువ, కర్ణుడు ఇంద్రుడి దగ్గర నుండి తీసుకున్న దాని విలువ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామా? కర్ణుడి యొక్క కవచకుండలాలు. ఇవి అమృతం నుండి పుట్టినవి. ఇవి ధరించి ఉన్నంత కాలం కర్ణుడిని యుద్ధభూమిలో ఎవరు చంపలేరు. ఇంద్రుడి యొక్క శక్తి అస్త్రం. ఇది తిరుగులేని అస్త్రం. యుద్ధంలో దీన్ని ఎవరి మీదనైనా ప్రయోగిస్తే అది వారిని సంహరించి తిరిగి ఇంద్రుడి దగ్గరికే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంద్రుడు దాన్ని ఒక్కసారి మాత్రమే ప్రయోగించే నియమం పెడతాడు కాబట్టి. శత్రువులను చంపడానికి కర్ణుడి దగ్గర చాలా అస్త్రాలే ఉన్నాయి. అవకాశం దొరికితే అస్త్రాలే అవసరం లేదు. మరే ఇతర ఆయుధాలతో అయినా సరే సంహరించవచ్చు శత్రువుల్ని. ఇక కవచకుండలాలు. ఇవి కర్ణుడిని అమరుని చేస్తాయి. ఇవి ధరించి ఉన్నంత కాలం యుద్ధంలో ఏ అస్త్రము, శస్త్రము కూడా కర్ణుడిని సంహరించలేదు. ఒకవేళ ఇంద్రుడు శక్తి ఇన్ఫినిటీ టైమ్స్ యూజ్ చేసే వరం ఇచ్చినా సరే కవచకుండలాల విలువలో శక్తి అస్త్రం విలువ పదో వంతు కూడా చేయదు. ఎందుకు అంటే ఆ శక్తి అస్త్రం కవచకుండలాల్లాగా కర్ణుడి ప్రాణాలను కాపాడలేదు కాబట్టి. సో, కవచకుండలాల విలువతో పోలిస్తే శక్తి అస్త్రం విలువ చాలా తక్కువ. కర్ణుడు అత్యంత విలువైనదిచ్చి తక్కువ విలువ గలది తీసుకున్నాడు. అది కూడా ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలి అనే నియమంతో. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే సూర్యభగవానుడు కర్ణుడి కల్లోకొచ్చి, దేవేంద్రుడు మారువేషంలో వచ్చి నీ కవచకుండలాలను అడుగుతాడు, నువ్వు ఇవ్వవద్దు అని చెప్తాడో, అప్పుడు కర్ణుడు ఇలా చెప్తాడు. నాకు ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం ఏమిటనేది ఈ లోకం మొత్తానికి తెలుసు. పాండవుల మేలు కోరి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి నన్ను యాచిస్తే నేను కవచకుండలాలను తప్పకుండా ఇచ్చేస్తాను. నేను వ్రతభంగం మాత్రం చేయలేను అని అంటాడు. ఈ టైంకి సూర్యభగవానుడు శక్తి అస్త్రం గురించి కర్ణుడికి చెప్పలేదు. అండ్ కర్ణుడికి కూడా శక్తి అస్త్రం అనే ఆలోచనే లేదు. కానీ ఆ టైంకి కర్ణుడు కవచకుండలాలు దానంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ తర్వాత సూర్యభగవానుడు ఇదే నీ నిర్ణయం అయితే కనీసం శక్తి అస్త్రం తీసుకో అది నీకు యుద్ధంలో సహాయపడుతుంది అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు సూర్యభగవానుడి మాట కాదనలేక శక్తి అస్త్రం తీసుకుంటానికి సరే అంటాడు. అందుకే ఇంద్రుడు నియమం పెట్టినా సరే కర్ణుడు పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి. ఎందుకు అంటే కర్ణుడికి శక్తి అస్త్రం అనేది అంత ముఖ్యమైన విషయం ఏమీ కాదు. బట్ బదులు తీసుకుంటే అది దానం అవ్వదుగా, వ్రతభంగం అవ్వదా అని మీకు అనిపించొచ్చు. ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే అసలు దానం ఎన్ని రకాలు? అవి ఏంటి? మహాభారతంలో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. దానం ఎన్ని రకాలు? అవి ఏంటి అని. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దాని ప్రకారం దానం 3 రకాలు. సాత్విక దానం, రాజస దానం, తామస దానం. దానం చేయాలన్న కర్తవ్య భావంతో ప్రతిఫలం ఆశించకుండా దేశ కాల పాత్రలను తెలుసుకొని చేసే దానమే సాత్విక దానం అనబడుతుంది. ప్రతిఫలం ఆశించి గాని, ప్రత్యుపకారం ఆశించి గాని, ఇష్టం లేకుండానే చేసే దానం రాజస దానం అనబడుతుంది. అపవిత్ర ప్రదేశంలో చేసినది, అపాత్రులకు చేసినది, ప్రియవచనం లేకుండా తిరస్కారంతో చేసినది తామస దానం అనబడుతుంది. సో, దీని ప్రకారం చూస్తే కవచకుండలాల విషయం అనేది రాజస దానం అవుతుంది. ఒకవేళ కర్ణుడు చేసిన దానం కాకపోతే వ్రతభంగం అవుతుంది. అలా అయ్యే లెక్కే అయితే సూర్యభగవానుడు చెప్పినప్పుడు కర్ణుడు ఒప్పుకునేవాడు కాదు. వ్రతం భంగం అవ్వకూడదనే కదా కవచకుండలాలు ఇవ్వడానికి సిద్ధపడతాడు కర్ణుడు. ఒకవేళ శక్తి అస్త్రం తీసుకోవడం వల్ల వ్రతభంగం అయ్యేటట్లే అయితే దీనిలో అసలు అర్థం ఎక్కడుంది? పోనీ కర్ణుడికేమన్నా లాభం ఉందా అంటే, తన దగ్గరున్న విలువ గలది ఇచ్చి, దానికంటే విలువ తక్కువ గలది తీసుకోవడంలో లాభమేముంటుంది? ప్రతిఫలం ఆశించి చేసినా అది దానమే అవుతుందన్న విషయం తెలుసు కాబట్టే సూర్యభగవానుడు చెప్పినప్పుడు కర్ణుడు ఒప్పుకుంటాడు. లేకపోతే కవచకుండలాలు ఇవ్వవద్దు అన్నప్పుడు వ్రతభంగం అవుతుంది. నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను అని చెప్పిన కర్ణుడికి కవచకుండలాల విలువతో పోలిస్తే శక్తి అస్త్రం విలువ చాలా తక్కువ. ఒకవేళ శక్తి అస్త్రం తీసుకోవడం వల్ల తన వ్రతభంగం అయ్యేటట్లే అయితే, శక్తి అస్త్రం తీసుకుంటే తన వ్రతభంగం అవుతుంది. అలా చేయలేను అని చెప్పడం కర్ణుడికి అక్కడ పెద్ద విషయం ఏమీ కాదు. సో, కర్ణుడి ప్రకారం, సూర్యభగవానుడి ప్రకారం, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దాని ప్రకారం కవచకుండలాలు అనే విషయం ఖచ్చితంగా 100% దానం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా మహాభారతంలో ఉన్నదాని ప్రకారమే చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్‌లో ఈ విషయాలు తెలియని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి.